హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచులాస్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో జొన్నలతో దోశలు అలాగే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. వీడియోని సెలెక్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దోశ అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది జొన్నల దోశ అనమాట. కమ్మగా ఉంటుంది, తింటూ ఉంటే. పిల్లలు మామూలుగా జొన్నలు అలాగే ఏమన్నా తినరు అంటే తినరు, కాబట్టి ఇలా దోశలైనా ఇడ్లీలైనా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ముందుగా 7 గంటల సేపు జొన్నల్ని నానబెట్టేసుకోండి, మినప్పప్పును కూడా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. మనం మిక్సీలో వేసేటప్పుడు అటుకులను కూడా నానబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. జొన్నలు సరిగా మెదగవు అనేసి అనుకుంటే మీరు మిల్లులో ఉంటుంది కదా, మిషన్లో వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం జొన్నలు, నానబెట్టుకున్న మినపప్పు అలాగే అటుకులు వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి. ఇందులో కొంచెం మెంతులు కూడా నానబెట్టేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి జొన్నలతో. చూడండి, ఇలా మిక్సర్లో వేసేసుకొని కాసేపు మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి, నున్నగా మిక్సీ పెట్టుకోండి. మిక్సీలో సరిగా మిక్స్ అవ్వవు అంటే మెదగవు అనేసి అనుకుంటే మీరు మిల్లులో వేసుకొని నున్నగా వస్తుంది అనమాట. ఇలా నున్నగా అయిన తర్వాత ఒక దాంట్లో వేసేసుకొని పులువ పెట్టేసుకోండి. నేనైతే బకెట్లో వేసుకున్నా. చూడండి, మార్నింగ్ కొందరికి ఎంత బాగా పులిచిందో. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలైనా లేదా దోశలైనా సాఫ్ట్గా, మనం దోశలు క్రిస్పీగా రావాలన్నా వస్తుంది, ఇడ్లీ సాఫ్ట్గా అయినా కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇలా పులిచిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ లాగా తీసేసుకొని, లేకపోతే ఒక గిన్నెలాగా తీసేసుకొని అందులో కొంచెం పిండి వేసుకుని, ఇందులో కొంచెం సోడా, వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని ఇట్లా దోశలాగా 2 పక్కలను కాల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఇలా దోశ 2 పక్కలను కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి. చాలా సింపుల్గా జొన్నలతో దోశలు చేసుకోవచ్చు, లేకుంటే ఇడ్లీలు చేసుకోవచ్చు, గుంత పొంగనాల్లాగా చేసి పెట్టచ్చు. ఆ గుంత పొంగనాలు కాకుండా పునుగులు వేసుకుంటారు కదా దోశ పిండితో, అలా కూడా ట్రై చేయొచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట దోశ పిండి ఉంటే. దీన్నే ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. చాలామంది రవ్వ ఇడ్లీనే వాడతారు. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఆ దోశలు రెడీ అయిపోయి ఇప్పుడు దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకుంటున్నా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ అనమాట. చికెన్ని 1/2 కిలో తీసుకున్నా, కడిగేసి ఇప్పుడు నేనైతే ఏమ్స్ కుక్వేర్లో చేసుకుంటున్నా. చూడండి, తక్కువ ఆయిల్తో త్వరగా అయిపోయేటట్టు ఎలా చేయాలో చూపిస్తా. ఇలా కొంచెం చికెన్, ఉప్పు అలాగే పసుపు వేసి కొంచెం వద్దు ఫ్రై చేయండి. ఆ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేదాకా మీరు ఫ్రై చేసుకుంటే కర్రీ అయినా చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంతమంది అలాగే వేసేస్తారు కదా, అంత టేస్ట్ ఉండదు. నేను కుక్వేర్స్ గురించి చెప్తుంటే, ఎందుకంటే దోశకి నాన్ వెజ్ బాగుంటుంది కాబట్టి నేను చికెన్ తెచ్చానని మా బాబు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారంటే, వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితే కడుపు నిండా తింటారు. చూడండి, అదే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అందుకే వాళ్ళ కోసమే 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నా. అక్కడ ఒక పక్క అది ఉడుకుతూ ఉంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పుదీనా అలాగే అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీ పెట్టేసుకొని ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే టమోటా వేసి మిక్సీ పెట్టి పక్కన వేసుకోండి. మసాలా అంతే. కారం కూడా ఇక్కడ వేసుకున్నాం కాబట్టి, అంటే మిర్చి వేసుకున్నాం కాబట్టి మనకి మిరప్పొడి వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోండి. చూడండి, ఇక్కడ కూడా ఇది బాగా ఉడికిపోయింది అనమాట చికెన్. ఇప్పుడు అందే పాట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఏమ్సీ కుక్వేర్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అల్యూమినియం పాత్రలు వాడకూడదు అని చెప్పేసి దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కానీ లేదా అల్యూమినియం కొంచెం మనం అరిగిపోతుంటుంది కదా, అదంతా తినేస్తున్నాం అనమాట. హెల్త్కి అంత మంచిది కాదు. చూడండి, బెస్ట్ కుక్వేర్స్ అంటే ఏమ్సీ పాట్స్. నాకు చాలా ఇష్టమైంది, నచ్చింది కూడా, అందుకనేసి ఎక్కువ చెప్తున్నా ఏమ్సీ కుక్వేర్ గురించి. చూడండి, ఇదంతా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత ఇందులోనే ముందుగానే వేయించుకున్న చికెన్ వేసేసి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అలాగే కారం తక్కువ వేసుకున్న, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి ఆ టమోటా పేస్ట్కి పైన ఆయిల్ తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చికెన్ కూడా ఇలా రెడీ అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా మంచిదనమాట. చూడండి, వేడి వేడి దోశలో వేడి వేడి చికెన్ వేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్. ఎంతమందికి ఇలా ఇష్టమో ఈ కాంబినేషన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఏమ్స్ కుక్కర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్న స్క్రీన్ పై నెంబర్స్ని కాల్ చేసి అలాగే డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.